గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ఈ రోజు మా ఆయన పరిటాల రవి గారి 20వ వర్ధంతికి భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈరోజు వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే 20 సంవత్సరాలైంది మా ఆయన చనిపోయి. ఇంట్లో వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ ప్రజలు ఎవరు కూడా ఈరోజు పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా కూడా దాచుకున్నారనుకుంటే మనం చెప్పొచ్చు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరి దృష్టిలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలైనా మా ఆయన చనిపోయాయి. ఎవరిని కూడా చాలా వెహికల్ కానీ ఎక్కడ కూడా ఎవరికి అరేంజ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులు అర్పించిన దానికి నేను కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేపని అనుకుంటాం. ఆయన మాకు కనపడకపోయినా ఆయన ఆశయాలు, ఆయన మాకు వెనకుండే ప్రతి అడుగులోనూ మా ఆయన పరిటాల రవి గారు కనపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ నెల జనవరి వచ్చిందంటేనే పరిటాల రవి గారి గురించి ఆయన సన్నిహితులు కానీ ఆయన అభిమానులందరూ కూడా వచ్చి చాలా వరకు చాలా విషయాలు ఈరోజు ఈ డేట్లో ఇక్కడున్నాం, ఇక్కడ కూర్చొని మాట్లాడినాం, ఇక్కడ భోజనం చేసాం మేమందరూ అని రకరకాలుగా ఆయన చేసినవన్నీ కూడా నెమరేసుకునే రోజులు కూడా. ఏది ఏమైనా పరిటాల రవి గారిని 20 సంవత్సరాలే కాదు, ఈ భూమి తల్లి ఉన్నన్నాళ్ళు పరిటాల రవి గారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా నేను, నా కుటుంబం, పరిటాల అభిమానులందరూ ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన ఏవైతే అనుకున్నారో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు కానీ ఏదైతే ఆయన అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అడుగడుగున మేము కూడా చేస్తామని కూడా ఈ 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. ఆయనకి ఇష్టమైనది పేదవ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేది, అది కూడా మేము కూడా మాట్లాడుకున్నాం. నేను, నా కొడుకు కానీ మా బంధువులు అందరం కూడా పరిటాల రవి గారు శ్రేయోభిలాష్ అందరం కూడా అన్నయ్య పేరు మీద మళ్ళీ మనం ఇదే విధంగా కొనసాగించాలని మాట్లాడినాం. పరిటాల రవి గారి పేరు మీద పేద పిల్లలకు, ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తామని ప్రత్యేకంగా 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. అదే కాకుండా రక్తదాన శిబిరాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము చేసేవాళ్ళం. రక్తదాన శిబిరం కూడా ఇంకా రక్తదానాలు కూడా మేము ఎక్కువ అది కూడా చేస్తానని కూడా చెప్తున్నాం. రక్తదానం ఇచ్చి ప్రాణదాతలు కాండి అన్నారు కాబట్టి తప్పకుండా ఎవరికైతే ప్రాణాలు పోయే కాపాడేది పరిటాల రవి గారు కాబట్టి అలాంటి దానికి ఆయన పేరు మీద బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఆయన పేరు మీద ఏది చేసైనా అది చాలా చిన్నదే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంత బలము నాకి, నా కుటుంబానికి, నా కొడుకులకి, నా కూతురికి అని పరిటాల అభిమానులందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారకులు పరిటాల అభిమానులను కూడా మేము చెప్పొచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. పరిటాల అభిమానులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా భోజన సౌకర్యాలు, అదేవిధంగా వెహికల్ పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వెహికల్ పార్కింగ్స్ కానీ, వాటర్ నీళ్ళ సమస్య లేకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా ఈరోజు పరిటాల అభిమానులందరూ కూడా చేసిన దానికి కూడా చాలా సంతోషంగా ఉండదని కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరి వాళ్ళు కోరుకుంటూ సెలవు. పరిటాల రవీంద్ర గారు మనకి దూరమై దగ్గర 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల్లో కానీ చాలామంది అభిమానుల్లోనూ ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానాలు అనేటివి ఈరోజు మేము కూడా చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీంద్ర కడుపున పుట్టడము మాకు అదృష్టంగా కూడా నేను భావించే పరిస్థితి. ఎంతోమంది ఎన్నో కార్యాలు చేసినా, ఎన్నో కష్టాలు పడితే కానీ రాని పేరు మా తండ్రి నుంచి మాకు కూడా వచ్చింది. ఈరోజు మేము కొత్తగా ఏమీ సాధించాలి దానికంటే కూడా పరిటాల రవీంద్ర గారి పేరును నిలబెట్టుకుంటూ ముందుకెళ్తే చాలు.
ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మేము కూడా నిలబడవచ్చు అనే ఒక భావనకి వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు చేసిన కృషి, ఆ రోజు రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు సామాజికంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఏ రకంగా అంటే సమాజంలో ఏదో పుట్టాము బతికాము వెళ్ళిపోయాము అనే దానికంటే ఏ వ్యక్తి అయినా సరే తనకంటూ ఒక స్థానాన్ని ప్రజల గుండెల్లో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగా నిలుపుకోవాలి అనే దానికి పరిటాల రవీంద్ర గారు ఒక నిలవెత్తు నిదర్శనం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందులో భాగంగా ఆ రోజు రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రజల్ని సేవాభావంలో కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనలతో ఆ రోజు పెళ్లిళ్ళు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఆ రోజున్న పరిస్థితులను బట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాము. అందులో పరిటాల అభిమానులు ఇంతవరకు రవీంద్ర గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారాలతోనే మేము కూడా ఏ కార్యక్రమాన్ని అయినా సరే చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగాము. మేము ఏ కృషి చేసినా కానీ ప్రజల వరకు చేరాలనేది వారి ద్వారా చేరేలాగా మేము కూడా చేసుకోగలిగాము. ఖచ్చితంగా రానున్న కాలంలో మేము కావచ్చు, పరిటాల రవీంద్ర గారి అభిమానులు శ్రేయోభిలాషులు కావచ్చు, ఎందుకంటే మాకంటే అసలైన వారసులు వాళ్ళే. ఎందుకంటే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఆయన ఆశయాల్ని మాకన్నా ఆయన అభిమానులే ఇంకా బేసిక్గా ఇంకా బయటికి తీసుకెళ్లే పరిస్థితి, ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పోరాట పట్టిమని కూడా నిలబెట్టుకునే పరిస్థితి కూడా చాలామంది ఆయన ఇష్టపడే వాళ్ళలో చూస్తూ ఉంటాం. వారందరితో కలిసి రేపొద్దున రాబోయే కాలంలో కూడా అనంతపురం జిల్లా కావచ్చు, లేకుంటే ఎక్కడ మా అవసరం అయితే ఉంటుందో పరిటాల అభిమానులు కావచ్చు, మేము కావచ్చు, రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, అందరూ కలిసే ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టుకునేటట్టుగా మా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పని చేయడానికి కూడా ప్రజలకు ఉపయోగపడేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు 20 ఏళ్ళు కావచ్చినప్పటికీ ఆయన మీద అభిమానం ఎటువంటిది చెక్కు చెదరకోకుండా 1వ సంవత్సరం నుంచి ఈరోజు దాకా ఏ రకంగా అయితే ఎప్పుడో నలిసి చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ అంటే చెప్తూ అంటారు, కొంతమంది చూసినారు, కొంతమంది మాట్లాడినారు, కొంతమందికి ఎటువంటి పరిచయం లేని వాళ్ళు, కనీసం వ్యక్తిని ఎదురుగా చూడని వాళ్ళు కూడా అంత అభిమానాన్ని వాళ్ళ గుండెల్లో నింపుకొని ఇంత దూరం వాళ్ళు ఆయన మీద ప్రేమతో ప్రతి సంవత్సరం ఇక్కడ దాకా వస్తున్నారంటే వారందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మీ అభిమానాన్ని ఎక్కడ ఇది కాకోకుండా తగ్గనీకోకుండా మేము కూడా ఆయన పేరు నిలబెట్టుకునేటట్టుగా ముందుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.